శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిన్నటి దినమున్న బైబిలు రాయబడినటువంటి శైలిని గురించిన సంగతులని మనము ఆలకించి ఉంటున్నాం. అందులో పత్రికలు ఉపదేశము చేసేటువంటివిగా ఉన్నవి అని, అలాగే వంశావళులను తెలియచేసేటువంటి విధముగా ఉన్నవి అని, ఇక చారిత్రక ఘట్టాలను తెలియచేసేటువంటివిగా ఉంటవి అని, అలాగే ఉపమానముల చేత అర్థం చేయించేటువంటివిగా, అంటే సత్యమును అర్థం చేయించేటువంటివిగా ఉంటవి అని, ఇక కవితాత్మకమైనటువంటి విధానములో గేయ లేదా గద్య రూపకమైనటువంటి విధానంలో ఉంటవి అని మనము తెలుసుకుని ఉంటున్నాం. ఇకపోతే ప్రవచనాత్మకమైనటువంటి విధానంలో బైబిలు తెలియచేయబడి ఉంటున్నది. ఇక ఈరోజు మనం గమనించబోయేటువంటి విషయాలు జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పత్రికలైన, వంశావళులైన, చారిత్రక ఘట్టాలుగానైనా, ఉపమానములైన, కవితాత్మకముగా వ్రాయబడినటువంటి ఈ సంగతులైన, ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మనసును, ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మనకు తెలియచేయాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పంతో దేవుడు ఆయా కాలాలలో ఆయా భక్తుల ద్వారా ఆయా విధానాలుగా చెప్పి ఉంటున్నాడు, వ్రాయించి ఉంటున్నాడు. ఇప్పుడు కీర్తన గ్రంథము మనం చూసుకున్నట్టయితే, యెహోవా నా బలమా అనేటువంటి ఒక పాట కావచ్చు, దేవుణ్ణి స్తుతించుడి అనేటువంటి పాట కావచ్చు. ఎలా దేవుడు మన బలమో, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియచేసేటువంటి విధాలుగా మనకి ఉంటూ ఉంటాయి. ఇక సామెతల రూపంలో తెలియచేయబడేటువంటి విషయాలు, పత్రికలు అనంటే ఉపదేశ రూపకంగా ఉంటాయి. ఉపదేశము చేసేటువంటి విధానములో పత్రికలు వ్రాయబడ్డాయి అని తెలుసుకున్నాం. అలాగే సామెతలు వేయటం అనటం కదా, సామెతలు ఏ విధానంలో వ్రాయబడతాయి, సామెతలలో ఏమి దాగి ఉంటుంది అంటే, ఫైనల్గా దేవుని యొక్క సందేశమే దాగి ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుంది అని అంటే, తక్కువ మాటలతో ఎక్కువ విషయాన్ని గ్రహింపచేసేటువంటివిగా ఉంటాయి, లేదా వ్యక్తం చేసేటువంటివిగా ఉంటాయి. ఏంటవి? తక్కువ విషయములో, తక్కువ పదాలలో ఎక్కువ విషయాన్ని తెలియచేసేటువంటివిగా ఉంటాయి. అందుకే ఈ సామెతలను ఉద్దేశించి రాసినటువంటి మాట మనం గమనించినట్టయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాను నేను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో నుండి, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును
ఏమంటే ఇందులో జ్ఞానం ఉంది, ఉపదేశము ఉంది. ఈ జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. వివేక అంటే మనస్సు మెలకువ కలిగినటువంటి వారై, జాగ్రత్త కలిగినటువంటి వారై, వివేకములో ఉపాయాలు ఉంటాయి, ఆలోచనాత్మకమైనటువంటి చైతన్యము ఉంటుంది. ఎక్కడో ఆంతరంగికంగా దాగి ఉన్నటువంటి జ్ఞానమును పైకి తీసుకొచ్చేటువంటివిగా ఉంటాయి. అంటే నర్మగర్భంగా ఉన్నటువంటి వాటిని బట్టబయలు చేయటము. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. వివేకము అంటే మాట్లాడుకున్నాం. ఇక సల్లాపములు అనంటే, సల్లాపములు అంటే ఒకరితో ఒకరు పరస్పరము మాట్లాడుకోవటము. సల్లాపము అంటే ఒకరితో ఒకరు పరస్పరము మాట్లాడుకోవటము. సామెతలు వాడబడేటువంటి సందర్భము ఎక్కువగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి సమయంలోనే ఉంటుంది. ఆ మాట్లాడుకునేటప్పుడు నిజంగా కొన్ని సామెతలను మనం గమనించినప్పుడు షార్ట్ కట్, ఒక కొటేషన్ మాదిరిగా ఉంటుంది, కానీ సందేశం మాత్రం ప్రపంచం అంతా ఉంటుంది. అంత విప్లవాత్మకమైనటువంటి మాటలుగా అవి ప్రోవి చేయబడి మాట్లాడటము, వ్రాయటము అనేటువంటి జరుగుతుంటుంది. వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. సామెతలు ఎన్ని విధాలుగా పనిచేస్తాయటంటే, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగినటువంటి సామెతలు. ఏమండి, చాలామంది గడగడ గడగడ గడ అని ఈ వచనాలన్నీ, ఎందుకంటే చిన్నగా ఉంటాయి, షార్ట్గా ఉంటాయి. చిన్నగా షార్ట్గా మీన్స్ పేరాలు పేరాలుగా అన్నట్టుగా అనిపించదు. ఓకే, ఈ మాటలు చదవటానికి తక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది. వేగంగా వెళ్ళిపోవటానికి, అంటే చదువుతూ ముందుకు సాగటానికి అవకాశంగా ఉంటుంది. అయితే ఆ క్రమంలో ఏం జరుగుతుంటుంది అంటే, వేగంగా చదువుట మీద ఉన్నంత ధ్యాస ఆ తక్కువ మాటలలో దాగి ఉన్నటువంటి లేదా ఇమిడి ఉన్నటువంటి ఎక్కువ విషయాన్ని గ్రహించుటకై ఆగుతూ సాగేటువంటి ప్రయత్నం చేయరు. యాక్చువల్గా బైబిల్ని ఎలా చదవాలనంటే నిదానమే ప్రధానము అన్నట్లుగా, అంటే గమ్యము చేరటము ఎంత ముఖ్యమో క్షేమంగా చేరటము అనేటువంటిది అంతకంటే ముఖ్యం. మామూలుగా ప్రయాణాలలో గమ్యం చేరటము అనేటువంటిది ఎంత ముఖ్యమో క్షేమంగా చేరటం అనేటువంటిది అంతకంటే ముఖ్యం. అలాగే బైబిల్ను చదవటము పూర్తి చేయటం అనేటువంటిది ముఖ్యమే, కానీ దానికంటే గ్రహిస్తూ పూర్తి చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం, అంతకంటే ముఖ్యమైనటువంటిది.
కనుక ఆ దృష్టితో గనక ఇదిగో ఈ సామెతలని చదవగలిగితే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనకు తెలియటానికి అవకాశం ఉంటుంది. సొలొమోను గారు రాసినటువంటి ఈ సామెతలను, ఇలాంటి మాటలను వినటానికే ప్రపంచము నలుమూలలో ఉన్నటువంటి రాజులు సహితం వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడి విని నేర్చుకున్నారండి. దూరభారాలు ఉన్న రాజులుగా, రాణులుగా, వారికి దేశ బాధ్యతలు విశేషంగా విపరీతంగా ఉన్నప్పటికీ వాటినన్నిటినీ కొద్ది రోజులకి విరామముని ఇచ్చి రాజు దగ్గరికి వచ్చి చక్కగా వినమ్రముగా కూర్చొని నేర్చుకొని, ఎవరో చెబితే అవునా అనుకున్నాము, కానీ ఇప్పుడు మీ నోట విన్న తర్వాత ఎవరో చెప్పటం మూలంగా కాదు, మేమే నేరుగా మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎంత గొప్పదో, ఎంత లోతైనదో మేము అనుభవించి ఉంటున్నాము. మా హృదయము సంతోషము కలిగింది. అందుకై ఇదిగో మా కానుకలు, కృతజ్ఞతగా మేము చెల్లించుకునేటువంటి కానుకలు అని చెప్పి వారు బంగారం ఏంటి, వెండేంటి, వారు తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి బహుమానాలని ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళ దేశాలలో లభ్యమయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి అతనికి బహుమానముగా ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ సామెతలలో ఎంత జ్ఞానం దాగి ఉంటుందండి కదా. అలా ఈ సామెతలు వ్రాయబడ్డాయి. ఇకపోతే మరొక విశేషం లేదా విషయం ఏంటి? బైబిలు రూపక అలంకారముగా వ్రాయబడింది. రూపక అలంకారంగా అంటే ఒక రూపమును చూపించి తద్వారా ఒక విషయాన్ని అర్థం చేయించటం. ఒక రూపమును చూపించి తద్వారా ఒక విషయాన్ని అర్థం చేయించటం. ఎలా? ఉదాహరణగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనములో నుండి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనములో నుండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. దుప్పి అనంటే ఈ దుప్పులు, అలాగే జింకలు, లేడి పిల్లలు, ఇవి పరస్పరంగా దగ్గరగా ఉండేటువంటి ఏకరూప జాతులు. అంటే కొన్నిటికి కొమ్ములు ఒక ఆకారంలో ఉంటాయి, మరికొన్నిటికి మరో ఆకారంలో ఉంటాయి. కొన్ని కొమ్ములతో ఉంటాయి, కొన్ని కొమ్ములు లేకుండా ఉంటాయి. అందులో పలు విధాలుగా ఉంటాయి. కొన్ని మచ్చలుగా ఉంటాయి, కొన్ని చారలు కలిగి ఉంటాయి. అంటే వాటి ఆహారము, అవి నడిచే పరిగెత్తే విధానము, ఇలాంటివన్నీ దగ్గరగా ఉంటాయి, కానీ చిన్నపాటి తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి అడవులలో ఎక్కువగా వాసం చేస్తూ ఆ అడవిలో దొరికేటువంటి గడ్డిని, పచ్చని మొక్కలను అవి భుజిస్తూ బ్రతుకుతూ ఉంటాయి. మేస్తూ అని ఉంటాం. ఆ గడ్డిని మేస్తూ బ్రతుకుతూ ఉంటాయి. అయితే అడవులు, ఈ దట్టమైనటువంటి అడవులలో అక్కడక్కడ నీటి వాగులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, సెలయేరులు ఉంటాయి.
చిన్నపాటి సరస్సులు ఉండొచ్చు. అంటే వందల వేల హెక్టార్ల విస్తీర్ణము కలిగినటువంటి అంత పెద్ద అరణ్యములో అక్కడక్కడ దాగి ఉన్నటువంటి లేదా నిల్వ ఉన్నటువంటి నీరు, ఈ నీటిని త్రాగటానికి, అంటే దాహం వేసినటువంటి అవి ఆ నీటిని త్రాగటానికి కొన్ని కిలోమీటర్లు, అంటే అది 1 కిలోమీటర్ అయి ఉండొచ్చు, 5 కిలోమీటర్లు అయి ఉండొచ్చు, 10 కిలోమీటర్లు అయి ఉండొచ్చు, దాదాపుగా నీటికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, ఇటు మేయటానికి గడ్డి ఉండాలి, త్రాగటానికి నీరు ఉండాలి. ఈ రెండింటికి సమాన దూరమును మెయింటైన్ చేయటానికి ప్రయత్నం చేస్తాయి. రెండవది, అదే సమయంలో అరణ్యము అన్నప్పుడు క్రూర మృగముల బెడద ఉంటుంది. ఆ క్రూర మృగముల బారిన పడకుండులాగున అవి దాగగలిగేటువంటి అనువైనటువంటి స్థలమై ఉండాలి. అవునా? అయితే ఇన్నింటిని దృష్టిలో పెట్టుకొని అవి వాసం చేస్తున్నప్పుడు నీటి కోసం కొంత దూరము ప్రయాణము చేయక తప్పనిసరి అన్నమాట. అయితే మరి గడ్డి మేసి గంటల కొద్దీ ఉంటున్నటువంటి దానికి దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు అది ఎంత దూరం ఉన్నదో అంత దూరానికి వెళ్ళాలి. అలాగే శత్రు బారిన పడకుండా దాగుతూ వెళ్ళాలి. ఇక సీజన్ అంటే వర్షాకాలము, ఆ సీజన్ అయితే కొంచెం ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది. అదే ఎండాకాలం అయితే సెలయేర్లు సహితము ఒట్టిపోవటానికి అవకాశం ఉంటుంది. ఒట్టిపోవటం అంటే ఎండిపోవటం. ఓకే, అలాంటప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో లభించేటువంటి నీరు 10 కిలోమీటర్ల దూరంలో లభించవచ్చు. ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆ 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా అవి ప్రయాణం చేయక తప్పదు. అప్పుడు నీరు ఎక్కడ లభిస్తుందా అని వెతుకుతూ వెళ్ళుతున్నటువంటి ఆ దుప్పి నీరు లభించగానే సంతోషముతో గడగడగడ నీటిని త్రాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే ఇప్పుడు నీరు ఎక్కడ ఉన్నా కూడా అది ఎంత దూరంలో ఉన్నది అనేటువంటిది ముఖ్యం కాదు. ఇప్పుడు దుప్పుకి అవి త్రాగటము అనేటువంటిది ముఖ్యం. అది ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే, వెళ్ళి కనిపించినటువంటి నీరును త్రాగాల్సిందే. అలా దుప్పి నీటి కోసం ఆశపడినట్లుగా, తన ప్రాణము ఆశపడినట్లుగా, దేవా నేను నీ కోసము ఆశపడుచున్నాను. అంటే ఇప్పుడు దాహము అనేటువంటి దాని యొక్క, ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు దప్పికకు గురవుతూ ఉంటాం. ఆ దాహం వేసినప్పుడు నీటి కోసము ఏ విధంగానైతే అరులు చాస్తూ ఉంటామో, తహతహలాడుతూ ఉంటామో, ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ వాటర్ బాటిల్ దొరుకుతాయా, ఎక్కడ తాగుదామా అనేటువంటి విధానంలో ఏ రకంగానైతే ఆతురత పడుతామో, ఈ దుప్పిలు అదేవిధంగా ఆతురపడతాయి. ఈ దుప్పి ఆతురపడినటువంటి విధంగానే దేవా మీరెక్కడ నాకు కనిపిస్తారో, మీ సన్నిధి ఎక్కడ లభిస్తుందో, మీ మాటలు వినేటువంటి భాగ్యము ఎక్కడ దొరుకుతుందో, మీ మాటలు నా ఆత్మకు ఆహారము కదా, మీ మాటలను ఆహారముగా భుజించటానికి నేను ఆకలితో ఉన్నానయ్యా,
నా ఆకలిని తీర్చుకోవటానికి, ఈ ఆత్మీయ ఆకలిని తీర్చుకోవటానికి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి నేను పరిగెత్తుకొని వస్తాను. ఇది ఇంత దూరము అని చూడను, అంత సమయము అని చూడను. ఎంతైనా సరే నేను వచ్చి మీ దగ్గర లభించేటువంటి వాక్యం అనేటువంటి జీవజలములను త్రాగి నా దాహాన్ని తీర్చుకుంటానయ్యా, నా ఆత్మీయ దాహాన్ని తీర్చుకుంటాను, వాక్యపు దాహాన్ని తీర్చుకుంటాను అని చెప్పి భక్తుడు కోరహు గారు, అంటే కోరహు కుమారులు వారి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అంటే ఇది అర్థమవుతే మనము ఎలా ఆలోచిస్తాము అనంటే, ఈరోజు ఈ తరగతి అయిపోయిన తర్వాత మరో గంట నుండి ఇంకా ఇప్పుడు ఈ బైబిల్ కోర్సు అని అనుకున్నామే, డిప్లొమా 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంకా తదుపరి కూడా ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవటానికి తోడుకున్నంత అన్నట్టుగా ఈ 66 పుస్తకాల సముద్రము అనేటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథములో నుండి దేవుడు నా కోసమై వ్రాయించినటువంటి మహాజ్ఞానాన్ని ఎన్నడెన్నడూ నేను పూర్తిగా ఆఘ్రానించాలి. ఎప్పుడు పూర్తిగా తినాలి, త్రాగాలి, ఎమర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనకేమనిపిస్తూ ఉంటుందంటే, రోజులు గిర్రున తిరిగిపోయి 66 పుస్తకాలు పూర్తిగా రౌండప్ అయిపోయి, అమ్మయ్య ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనం వరకు సమూలంగా నేను నేర్చుకోగలిగాను, సమగ్రంగా నేను అర్థం చేసుకోగలిగాను. ఇప్పుడు నా ప్రాణము నెమ్మదిగా ఉన్నది. ఇప్పుడు నాకు ఒక విశ్వాసము పెరిగింది, ఒక ధైర్యము వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, ఒక నమ్మకము కుదిరింది అని మన ప్రాణము కూడా ఆతురత పడుతుంది. రైట్? అలా భక్తులు ఒక దుప్పిని పోల్చి తమ దాహార్తిని తెలియచేస్తున్నారు. తెలియచేసేటువంటి విధానము ఇదిగో ఇలా ఉంటుంది. మరొక సందర్భాన్ని మనం చూసినట్టయితే 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ మనకెప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మూల భాష హిబ్రూ అయినప్పటికీ బైబిల్కి పాత నిబంధనలు ముఖ్యంగా ఇవి ముందుగా ఇంగ్లీష్లోనికి తర్జుమా అయ్యాయి, ఇంగ్లీష్లో నుండి తెలుగులోనికి తర్జుమా అయ్యాయి. ఓకే, ఇలా తర్జుమా చేసేటువంటి క్రమంలో ఈ తర్జుమా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అర్థమైనటువంటి మేరలో ఎక్కువ పదాలు, ఎక్కువ విషయాలతో కాకుండా దాన్ని సాధ్యమైనంత వరకు కుదించి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొన్ని పదాలు ఎగిరిపోయాయి. పదాలు ఎగిరిపోవటం మూలంగా కొన్ని విషయాలు, భావాలు కూడా మారిపోయాయి. అయితే ఇక్కడ భావమే మారలేదు, కానీ
వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనన్న దగ్గర ఇవి ఏంటి అనంటే వింగ్స్, పక్షి రెక్కలు ఉంటాయి కదా, ఈకలతో కూడినటువంటి రెక్కలు, ఆ పదము ఉండాలి అక్కడ. ఓకే, అది లేకుండా సాధారణంగా మన హస్తములు అన్నట్టుగా రెక్కలు అనేటువంటి పదాన్ని వాడాడు. అయితే ఇప్పుడు కోడి తన పిల్లలను పొదిమి రెక్కలతో కప్పి దాచుకున్నట్టుగా అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఇప్పుడు ఆయన అంటే ఎవరు? దేవుడు. మరి దేవుడికి పక్షి రెక్కల మాదిరిగా రెక్కలు ఉంటాయా? ఈకలతో కూడినటువంటి ఉండవు. ఇకపోతే దేవుడికి మనుష్య రూపము వలె చేతులు, కాళ్ళు, తల కలిగినటువంటి రూపం ఉంటుందా? ఉండదు. మరి లేకపోయినప్పటికీ ఆయన ఈకలు కలిగినటువంటి రెక్కలు, ఆయన హస్తముల క్రింద మనల్ని ఉంచుకొని కాపాడును అనేటువంటి మాట ఎందుకు మాట్లాడాడు అంటే, మనకు ఇప్పుడు కోడి గురించి కానీ మిగిలిన కొన్ని పక్షుల గురించి వాటి పిల్లలను కాపాడుకునేటువంటి విధానం మనకు తెలుసు కాబట్టి, ఆ భాషలో దేవుడు కూడా ఒక కోడి తన పిల్లలను కాపాడుకోవటానికి ఎంతగా ఆరాటపడుతుందో, అనునిత్యము కనిపెట్టుకొని ఉంటుందో, దేవుడు కూడా మనల్ని నిత్యము కనిపెట్టుకుంటూ ఏ విధమైనటువంటి అపాయములు వాటిల్లకుండా తన రెక్కల క్రింద దాచి కాపాడుకుంటాడు అనేటువంటి విషయము చెప్పటానికి ఇదిగో ఈ పక్షి రెక్కలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం దేవుడు మనల్ని కాపాడుతాడు అని చెప్పటం అన్నమాట. ఎలా కాపాడుతాడు అనంటే, ఇదిగో ఒక పక్షి కాపాడినట్లుగా దేవుడు కాపాడుతాడు అని చెప్పడానికి ఈ రకంగా రూపములను పోల్చి అటు చూపిస్తూ తెలియచేస్తూ తద్వారా అసలు విషయము ఏదైతే ఉంటుందో దానిని తెలియచేయటానికి ప్రయత్నం చేయబడింది. ఇలాంటి రూపక అలంకారములు ఉంటాయి. ఇక ఇంకో విధానంలో అంటే దీన్ని రూపకాలంకారమే అని అంటాం. ఏంటి అనంటే, ఉదాహరణకి దానియేలు గారికి ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యము ఏంటి అనంటే, ఒక్కసారి అంటే త్వరగా మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ ఏమున్నది అంటే, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదీనై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఇక్కడ వాడినటువంటి పదార్థములు ఏంటి, చూపిస్తున్నటువంటి రూపం ఏంటి, వీటి ద్వారా వ్యక్తం చేయబడుతున్నటువంటి విషయం ఏమిటి? పదార్థాలు ఏమేమి వచ్చాయి? బంగారం వచ్చింది, వెండి వచ్చింది, బంగారం వచ్చింది,
రెండవది ఏమొచ్చింది? వెండి వచ్చింది. వెరీ గుడ్, వెండి వచ్చింది. తర్వాత ఇత్తడి వచ్చింది. ఆ తదుపరి ఇనుము వచ్చింది. ఆ పిమ్మట మట్టి వచ్చింది. ఆ పిమ్మట ఒక రాయి వచ్చింది. ఓకేనా? ఇన్ని పదార్థాలు అంటే 6 పదార్థాలు మనకు కనబడుతున్నాయి. రైట్. ఇప్పుడు వీటితో తలనట బంగారముతో ఉన్నదట. తర్వాత భుజములు ఇత్తడితో ఉన్నవట. ఉదరము భుజములు వెండితో ఉన్నవట. ఉదరము ఇత్తడితో ఉన్నది. కాళ్ళు మోకాళ్ళ కింది వరకు ఇనుముతో ఉన్నది. పాదములు మట్టితో ఉన్నవి. ఇప్పుడు ఇవి దేనిని పోలుస్తున్నాయి అనంటే, మనం దానియేలు గ్రంథము చదివినప్పుడు కానీ, లేకుంటే ఈ సందర్భానికి వచ్చి ఈ పాఠం చెప్పుకున్నప్పుడు కానీ అప్పుడు వివరంగా ఉంటుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ అనంటే, ప్రపంచములో 4 మహాసామ్రాజ్యములు ఉండే అని నిన్నటి దినమును మొన్నటి దినమును మనం మాట్లాడుకున్నాం. ఒకటి బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదియా పారసిక మహాసామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. మహాసామ్రాజ్యాలు ఇవి. అయితే ఇక్కడ బబులోను మహాసామ్రాజ్యమును బంగారంతో పోల్చాడు. మాదియా పారసిక సామ్రాజ్యాన్ని వెండితో పోల్చాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని ఇత్తడితో పోల్చాడు. రోమా మహాసామ్రాజ్యాన్ని ఇనుముతో పోల్చాడు. అయితే దాని పాదములు మట్టి అని చెప్పి అన్నాడు అనంటే, ఆ రోమా సామ్రాజ్యము ఇనుములా ఉన్నటువంటి సామ్రాజ్యము రాను రాను కాలము గడిచేసరికి అది పెలుసుబారి మట్టి మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మట్టి మీద చేతి సహాయము లేకుండా ఒక రాయి వచ్చి పడుతుంది. అప్పుడు ఆ మట్టి చెల్లాచెదురై పడిపోతుంది. రాయి మాత్రం అది భూమండలమంతా విస్తరించి మహాపర్వతం వలె ఎదుగుతుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు దీంతో ఏం చెప్తున్నాడు అనమాట? మహాసామ్రాజ్యం అంటే ఇప్పుడు ఒక రూపంలో తలను ఒక విధంగా మనం భావిస్తూ ఉంటాం. చేతులని భుజములని ఒక రకంగా భావిస్తూ ఉంటాం. ఉదరమును ఇంకొక రకంగా భావిస్తూ ఉంటాం. తొడలని ఇంకొక రకంగా భావిస్తూ ఉంటాం. పాదాలని ఇంకొక రకంగా భావిస్తూ ఉంటాం. వీటిని ఆయా విధాలుగా స్థాయిలు, దాని విలువ, ప్రాధాన్యతని మనము మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు వీటిలో విలువైనదిగా బంగారము ఉంటుంది. ఆ తదుపరి విలువైనదిగా వెండి ఉంటుంది. ఆ తదుపరి ఇత్తడి, ఇనుము ఈ రకంగా ఉంటాయి. అయితే ఈ బబులోను మహాసామ్రాజ్యం చాలా విలువైనది అని చెప్తున్నాడు. ఆ తదుపరి విలువ కలిగినటువంటిది మాదియ మహాసామ్రాజ్యం అన్నాడు. గ్రీకు సామ్రాజ్యం విలువ తక్కువేమో కానీ అది గట్టిది, బలమైనది అని చెప్తున్నాడు, అలెగ్జాండర్ లాంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని. రైట్. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం అది ఉక్కు లాంటిది అని చెప్పాడు. అయితే ఈ ప్రాధాన్యతల వారిగా బంగారము లాంటి బబులోను మహాసామ్రాజ్యాన్ని తొలగించి వెండి లాంటి మాదియ పారసిక మహాసామ్రాజ్యము వస్తుంది. వెండి లాంటి మాదియ పారసిక మహారాజ్యమును తొలగించి ఇత్తడి లాంటి గ్రీకు సామ్రాజ్యము వస్తుంది. ఇత్తడి లాంటి గ్రీకు సామ్రాజ్యాన్ని తొలగించి ఇనుము లాంటి రోమా సామ్రాజ్యం వస్తుంది. ఇనుము లాంటి రోమా సామ్రాజ్యమును తొలగించి ఇదిగో ఒక రాయి లాంటి యేసుక్రీస్తు తన రాజ్యమును స్థాపిస్తాడు. క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్రైస్తవ సమాజాన్ని భూమి మీద, ఆరిన నేల అంతటి మీద ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తాడు అని చెప్పడానికి ఇక్కడ బంగారం వాడాడు, వెండి వాడాడు, ఇత్తడి వాడాడు, ఇనుమును వాడాడు. దానికి రూపము ఇచ్చాడు. ఆ రూపంలో
తల, భుజములు, రైట్, ఉదరము, తొడలు, ఈ రకంగా ఆ ప్రాధాన్యతల వారిగా వాటిని తెలియచేయటము జరిగింది. ఇలా రూపకాలంకారంతో 4 మహాసామ్రాజ్యములు వాటిని కూలదోస్తూ క్రీస్తు మహాసామ్రాజ్యము ఎలా రాబోచున్నది అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అండ్ రూపకాలంకారములు ఈ విధంగా రాయబడి ఉంటాయి. ఇకపోతే బైబిల్లో కొన్ని నెంబర్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా 7, 10, 40, 1000 అని ఈ రకంగా కొన్ని నెంబర్లు కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆ నెంబర్లని ఉన్నవి ఉన్నట్లుగానే తీసుకోవాల్సి ఉంటుంది. నంబర్గానే ఎంతైతే సూచిస్తున్నదో అంతే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఉదాహరణకి 7 తలలు అని బైబిల్లో ప్రస్తావించబడుతుంది. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కనబడుతూ ఉంటుంది. 7 అనేటువంటిది ఇప్పుడు 7 దినములు ప్రాథమికంగా విశ్వపు దినములు ఏవైతే ఉన్నాయో 7 ఒక సంపూర్ణతని తెలియచేసేటువంటి నంబరుగా కొన్ని సందర్భాలలో వ్యక్తం చేస్తుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు 7 తలలు అని అన్నాడు అని అంటే ఒక తలతోటే ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. ఒక తలతోటే ఎంతో ఆలోచించాం, ఎన్నో ఆవిష్కరణలు చేశాం కదా. అలాంటిది ఒక్క తలతోటే ఇంత చేయగలిగితే 7 తలలతో ఇంకెంత చేయగలరు? ఒక్క తల ఇంత ఆలోచించినప్పుడు 7 తలలు ఎంత ఆలోచిస్తాయి అని అంటే ఇక్కడ ఎంతగా ఆలోచించాల్సి ఉంటుందో అంత ఆలోచించగలము. 7 అంతలు సంపూర్ణముగా ఆలోచించగలము అని చెప్పడానికి 7 తలలు అనేటువంటి పదప్రయోగాలు బైబిల్లో వ్రాయబడి ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా 10 కొమ్ములు అని వ్రాయబడి ఉంటాయి. 7 తలలకి 10 కొమ్ములు అని వ్రాయబడి ఉంటుంది. 10 కొమ్ములు అంటే ఇప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలి? కొమ్ము అధికారమునకు బలమునకు సూచన. ఓకే, అధికారమునకు బలమునకు సూచన. ఒక కొమ్ముతో ఒక పొట్టేలు కానివ్వండి, ఒక ఎద్దు కానివ్వండి, ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి కదా, అవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో మనకు తెలుసు ఫైట్లో, అవునా? అలాంటిది ఒక్క కొమ్ము అంత ప్రభావాన్ని చూపిస్తే 2, 3, 6, 10 కొమ్ములు ఉంటే ఎంత బలమును చూపిస్తుంది, ఎంతగా అది విజయాన్ని సాధించగలదు అని చెప్పడానికి 10 కొమ్ములు అనేటువంటి పదప్రయోగము చేయటం జరిగింది. ఇక 40 అనేటువంటి విషయము మనకు చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. ఈ 40 మనకు బైబిల్లో మనకు కనబడినంత మేరకి 40ని 40గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు మోషే గారు 40 రాత్రింబగళ్ళు కొండ మీద ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు అని, 40 రాత్రింబగళ్ళు ఉపవాసము ఉన్నారు అని, ఇలా 40 అనేటువంటిది చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. దాన్ని ఎంతైతే నెంబర్ సూచించాడో లేదా సంఖ్య సూచించాడో అంతే స్వీకరించాల్సి ఉంటుంది. ఇకపోతే 1000 సంవత్సరాలు, 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల సాతాను యొక్క నిర్బంధము, ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఈ 1000ని ఇక్కడ 1000గా తీసుకోకూడదు. అంటే ఆయా సందర్భాలలో ఒక సుదీర్ఘమైనటువంటి కాలాన్ని తెలియచేయటానికి వాడినటువంటి సంఖ్య. మళ్ళీ దీంట్లో అది ఎలా అనేటువంటి ప్రశ్న వస్తే ఈ పాఠం ముగియదు ఈరోజు. దాన్ని నేను మళ్ళీ 1000 అంటే ఏంటి, 1000 ఏండ్ల పరిపాలన అంటే ఏంటి, 1000 ఏండ్ల నిర్బంధము అంటే ఏంటి అని ఒక పాఠం చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకు భవిష్యత్తులో వస్తుంది, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పట్లో రాదు, చాలా ఈ డిప్లొమా ముగిసే సమయానికి వస్తుంది. అప్పుడు మనం దాని వివరంగా
చెప్పుకోగలుగుతాం. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక సుదీర్ఘ కాలమును తెలియచేయటానికి వాడటము జరిగింది. ఓకే, అలా నెంబర్లను గురించినటువంటి విధానాలని మనం గమనించగలం. ఇకపోతే కళలు, దర్శనాలు, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పటికి కూడా కళలను గురించినటువంటి ప్రస్తావన ఉంది, దర్శనములను గురించినటువంటి ప్రస్తావన ఆయా చోట్ల ఆయా భక్తులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇందులో కళలు అనేటువంటివి మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన, ఏదో ఒక కళ వచ్చి ఉంటుంది. అందులో నిజములెన్ని, కానివి ఎన్ని. కొన్ని కళలండి అన్రిలేటెడ్గా వస్తాయి, మనకు సంబంధము లేనటువంటి కళలు వస్తాయి, పోతాయి. జీవితంలో మరెన్నడూ అవి తారసపడవు. కొన్ని కళలు మనము గడిచిన రోజులలో ఎక్కడైతే తిరుగుతామో, ఏవైతే చూస్తామో, వేటినైతే తెలుసుకుంటామో, మాట్లాడుకుంటామో, అవి మళ్ళీ రివీల్ అవుతూ ఉంటాయి. కొన్ని కళలు వేటిని గురించి అయితే మనం క్యూరియాసిటీ కలిగి ఉంటామో, వేటిని గురించి అయితే మనం చూడాలనో, వాటిని అనుభవించాలనో, ఆ స్థాయికి ఎదగాలనో, ఆ భవిష్యత్తును గురించి మనం ఏదైతే ఊహించుకుంటూ ఉంటామో, మాట్లాడుకుంటూ ఉంటామో, అవి అనుకుంటాం మదిలో, ఇక జ్ఞాపకాల పొరలలో అది ఎక్కడో దాగిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం రోజువారీ వ్యాపకంలో పడిపోయి అది మర్చిపోతాం. మనం అనుకున్న విషయాన్ని, మనం ఊహించుకున్నటువంటి విషయాన్ని మనం ఊహించుకున్నామనే సంగతే ఎరగనట్లుగా మర్చిపోతాం. కానీ మనము ఒక ప్రశాంతమైనటువంటి గాఢ నిద్రలోనికి వెళ్ళినప్పుడు మనస్సు ఆహ్లాదమై ఆ జ్ఞాపకాల పొర విడమరచబడి ఆంతరంగికంగా ఉండిపోయినటువంటి ఆ జ్ఞాపకాలు బయటికి వస్తాయి. ఆ బయటికి వచ్చినటువంటి అవి కళల రూపంలో మన మనస్సులో భావనని వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇలాంటి రకరకాలుగా కళలు వస్తుంటాయి. లేదంటే ఎవరైనా ఏదైనా సంఘటన గురించి మాట్లాడుకున్నారనుకోండి, ఇదిగో దయ్యము ఇలా ఉంటుంది, ఇలా ఆకారము ఉంటుంది, ఈ పనులు చేస్తుంది, ఇలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తే ఆ రకమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. ఇదిగో దేవుడు అంటే ఇంత గంభీరంగా ఉంటాడు, ఇంత గొప్పవాడుగా ఉంటాడు, ఇదిగో ఇంత ప్రేమ చూపిస్తాడు, ఈ రకంగా జనులను చేరదీస్తాడు, ఇంత మంచి జీవితాన్ని ఇస్తాడు, ఈ రకమైనటువంటి మాటలు ఎక్కువగా విన్నామనుకోండి, ఆ రకమైనటువంటి కళ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఇవి ఏంటి అని అంటే, మనము ఎక్స్పీరియన్స్ ఏదైతే చేస్తామో అది గడిచిన దాని గురించి కావచ్చు, వర్తమానం గురించి కావచ్చు, భవిష్యత్తుని గురించి కావచ్చు, వినుట ద్వారా కావచ్చు, చూచుట ద్వారా కావచ్చు, మనము ఎరుగుట ద్వారా అంటే అనుభవించుట ద్వారా కావచ్చు. ఇవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ పునరావృతము అవటం అనేటువంటిది ఎప్పుడైతే మనం నిద్రిస్తామో, నిద్రించి గాఢ నిద్రలోనికి వెళ్ళినటువంటి సందర్భంలో అవి పునరావృతం అవుతాయి. వాటిని కళలు అంటాం. ఇవి 100% నెరవేరనివిగా ఉంటాయి. ఒక 9% కొంచెం సారూప్యత కలిగి ఉంటుంది, యథాతథంగా ఉండదు, మళ్ళీ సారూప్యత కలిగి ఉంటుంది. ఎక్కడో 1% యాదృచ్ఛికంగా అదే విధంగా ఉండి ఉండొచ్చు. కనుక కళలకు మనకు ఈరోజు వచ్చి మన కళలకి ప్రామాణికము లేదు.
మన కళలకు ప్రామాణికము లేదు. వాటిని మనము వెలకట్టి చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండవు. వాటికి విలువనివ్వలేము. కానీ ఒకనాడు వారికి కళలు వచ్చేవి, ఆ కళలు యథాతథంగా జరిగేవి. అలాగే దర్శనాలు వచ్చేవి, అవి కూడా యథాతథంగా జరిగేవి. మూడవది కళ ప్లస్ దర్శనము ఏక సమయంలో వస్తుంది, అవి కూడా యథాతథంగా జరిగేవి. ఒకటి కళలు, రెండవది దర్శనములు, మూడవది కళలు మరియు దర్శనములు కలిగి రావటం. ఈ మూడు రకాలుగా పురాతనములో ఉన్నటువంటి భక్తులకి అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు కళ ఎప్పుడు వస్తుంది? ఇది నిద్రించినప్పుడు మాత్రమే వస్తుంది. కళ మనం మెలకువలో ఉన్నప్పుడు రాదు. మీకు ఎవరికైనా వచ్చింది అట్లా? వస్తే కొంచెం ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు, రాదు. నిద్రించినప్పుడు మాత్రమే వస్తుంది. ఉదాహరణకి యాకోబు గారు వివాహ సమయానికి తన తండ్రి చేత తన మేనమామ దగ్గరికి పంపించబడ్డాడు. పెండ్లి నిమిత్తమై వివాహం కోసం పంపించబడ్డాడు. అప్పుడు ఈ బెయర్షెబా అనేటువంటి కనాను దేశములో ఉన్నటువంటి భూభాగము నుండి సిరియా దేశములో ఉన్నటువంటి హారాను అనేటువంటి ప్రాంతములోనికి వచ్చాడు. బెతూయేలు అనేటువంటి తన మామ దగ్గరికి. ఓకే, అలా వెలుచున్నటువంటి క్రమంలో మరి ఆ రోజు నడకే కదండి ప్రయాణం. ఈ వెళుతూ ఉండగా ఒక దగ్గరికి వచ్చేసరికి యాకోబు గారు అలసిపోయి తానేమనుకున్నాడు అంటే కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా ప్రయాణాన్ని కొనసాగిద్దాము అని చెప్పి అక్కడ ఒక రాయి కనిపిస్తే దాన్ని తలగడగా పెట్టుకొని అతడు పడుకోవటం జరిగింది. పడుకున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఒకసారి ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని పైకొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. ఇది కలలో కనబడినటువంటి దృశ్యం. దానిని యాకోబు గారు ఎలా అర్థం చేసుకోగలిగారు, దేవుడు ఎలా అర్థం చేయించాడు అని అంటే, యాకోబు అంటే ఓవరాల్గా ఉండేటువంటి అర్థం అన్నమాట అది. నువ్వు భయపడకు, నేను నిన్ను చూస్తున్నాను. నీకు రక్షణగా దేవదూతలు ఎప్పుడూ ఉంటాయి, నన్ను కనిపెట్టుకుంటూ, అంటే నిన్ను కాపాడటానికి నా ముఖమును చూస్తూ నన్ను కనిపెట్టుకుంటూ ఉంటాయి. నీకు ఆపద తలెత్తింది అనగానే, నేను కనుసైగ చేయగానే ఆ దూతలు నీ యొద్ద వాలుతాయి, నీకు అన్ని రకాలైనటువంటి ప్రొటెక్షను ఇస్తాయి. ఇదిగో నా దగ్గర నుండి నీ దగ్గరికి దిగుతూ ఎక్కుతూ ఉంటాయి ఎప్పుడు అవి.
అని తెలియచేయటానికి ఇక్కడ ఆకాశము అంటేటట్లుగా, ఈడ నేలను తాకేటట్లుగా ఒక నిచ్చెన వేయబడింది. తద్వారా ఇదిగో దేవదూతలు వచ్చి నీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వస్తూ ఉంటాయి, నా దగ్గర నుండి నీ దగ్గరికి, నీ దగ్గర నుండి నా దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడు నీ యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటాయి అనేటువంటి ఒక అభయాన్ని ఇచ్చుటకు దేవుడు తెలియచేస్తున్నటువంటి విధానం, అది కళ. ఇక దర్శనము అనేటువంటిది ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇది చాలా మట్టుకి దర్శనము అనేటువంటిది మెలకువలో ఉన్నప్పుడు కలుగుతుంది, మెలకువలో ఉన్నప్పుడు కలుగుతుంది. అలాగని నిద్రపోయినప్పుడు దర్శనములు రావు అనేటువంటివి లేవు. నిద్రలో కూడా దర్శనములు వస్తూ ఉంటాయి. వాటిని స్వప్న దర్శనములు అని అంటారు. అంటే కళతో కూడినటువంటి దర్శనం. అయితే కళలో ఏ రకంగా ఉంటుంది అంటే, ఇందాక మనం యాకోబు గారి విషయంలో చూసినట్టుగా ఆ రకంగా కళలు ఉంటాయి. ఇక దర్శనము అన్నప్పుడు ప్రత్యక్షంగా ఒక ప్రభావవంతంగా ఉంటుంది, అది మెలకువలో ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయం, ఇది సందర్భం ఏమిటంటే, మోయాబీలు అంటే ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రయాణం చేస్తున్నటువంటి కాలంలో వారు మోయాబు దేశం గుండా వెళ్ళాల్సి వచ్చింది. మోయాబు దేశం గుండా వెళుతున్నటువంటి తరుణంలో మోయాబీలు వీరు మా దేశం గుండా వెళితే ప్రమాదము అనేటువంటి ఉద్దేశంతో ఆ మోయాబు రాజు వీరిని అడ్డగించాలి అని ప్రయత్నం చేస్తాడు. అయితే ఆయన శక్తి చాలదు అనేటువంటి విషయము తనకు అర్థమవుతుంది. తన శక్తి తనకు చాలదు అనేటువంటి విషయము ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఆయన ఒక ప్రయత్నం చేస్తాడు. ఏం ప్రయత్నం చేస్తాడు అనంటే, ఆ రోజుల్లో ఆ బిలాము అనేటువంటి ఒక వ్యక్తి జనులను శపిస్తే శపించబడటం, అలాగే ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడటం అనేటువంటిది జరుగుచున్నది. ఆ క్రమంలో బిలామును తీసుకొచ్చి ఇశ్రాయేలీలను శపింప చేయాలి అని చెప్పి బిలామును పిలువనంపించడం జరుగుతుంది. సరే, ఇక బిలాము ఎలాంటి వాడు ఏంటి అనేటువంటి విషయం ప్రస్తుతానికి అలా ఉంచితే, ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖము త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. యాక్చువల్గా ఈ మోయాబు రాజు ఇశ్రాయేలీలను శపించటానికి బిలామును పిలిపించాడు. అతడు కూడా శపించుదామనే ఉద్దేశంతో ఇక్కడికి మోయాబు దేశమునకు వస్తాడు. అంటే ఇక్కడ బిలాము యొక్క ఆకాంక్ష ఏంటంటే, తనకు డబ్బులు కావాలి, తనకు ధనం కావాలి. ఇక్కడ శాపం వస్తే ఇశ్రాయేలులకు నష్టం అవుతుందా, లేకుంటే ఇక్కడ మోయాబీలకి లాభం వస్తుందా, ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అనేటువంటిది అతనికి అనవసరం. తనకున్నటువంటి తలాంతు లేదా వరము ఏదైతే ఉందో దాన్ని ధనంగా మార్చుకునేటువంటి పనిలో బిలాము ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలను శపించటం దేవునికి ఇష్టం లేదు, ఉండదు కూడా. అయితే ఈ బిలాము ఇశ్రాయేలీలను శపించటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే బిలాములో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్, పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే, దేవుడు నాకు ఏది సెలవిస్తే అది మాత్రమే నేను చేయగలను, దేవునికి వ్యతిరేకంగా నేను ఏం చేయజాలను అనేటువంటి మాట మాత్రం అంటాడు ఆయన.
అంటే ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, దేవుని ఆలోచన విరుద్ధంగా నేను వెళ్ళినట్టయితే అది నేను వెళ్ళాలని అనుకొని వెళ్ళినా కూడా, నాకు ఇష్టపూర్వకంగానే వెళ్ళినా కూడా అది అవ్వదు అని మోయాబు రాజుకి ముందు చెబుతాడు. అయినప్పటికీ ఇక్కడ శపించుదామని ప్రయత్నం చేస్తే శపించుటకు బదులుగా ఇశ్రాయేలీలను అతడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ప్రేరేపణ లేదా ప్రమేయం మూలంగా ఆశీర్వదిస్తాడు. దీనితో బిలాముకి ఏమర్థమవుతుంది అంటే, ఇశ్రాయేలీలను శపించటము దేవునికి ఇష్టము లేదు అని ఎరిగి తాను ఆలోచనలో పడి కన్నులెత్తి ఇశ్రాయేలీలను చూస్తూ ఉంటుండగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై అంటే తను తన ఆధీనములో లేడు, మరొకరి ఆధీనములోనికి వెళ్ళాడు. వశము అంటే మరొకరి బారిలో ఉండటం లేదా మరొకరి ఆధీనములో ఉండటం. పరవశం అంటే వేరొకరి పర అంటే వేరే, ఆధీనము అంటే వారి వశము అంటే ఆధీనములో ఉండటం. పర అంటే వేరు, వశము అంటే ఆధీనములో ఉండటం. పరవశము అంటే వేరొకరి ఆధీనములో ఉండటం. ఇప్పుడు బిలాము ఎవరి ఆధీనములో ఉన్నాడు అనంటే, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఆత్మ ఆధీనములో ఉన్నాడు. కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆ దర్శనములో ఇశ్రాయేలీలను గురించి ఏవేవో కనబడుచున్నాయి, ఏవేవో వినబడుచున్నాయి. బిలాము మోయాబు రాజు కోరుకున్నటువంటి వాటికి భిన్నంగా తన సమ్మతి చొప్పున చేద్దాము అని అనుకొని వచ్చినటువంటి బిలాము ఆలోచన సహజమైనటువంటి నైజమునకు భిన్నంగా దేవుడు మరికొన్ని సంగతులను చూపిస్తూ, ఇదిగో ఈ విధంగా నువ్వు పలుకుము అని చెప్పి బిలామునకు దేవుడు సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ దర్శనము బిలాము గారు మెలకువలో ఉన్నప్పుడు వచ్చినటువంటి దర్శనం. ఇది యాక్టివ్గా ఉన్నాడు కదండి, ఆయన నిద్రలో లేడు, ఆయన ఒక పని మీద ఉన్నాడు. ఆ సమయంలో వచ్చినటువంటి దర్శనం అది కనబడుతుంది. ఓకే, ఇక మూడవది స్వప్నములతో కూడినటువంటి దర్శనం. ఇవి కూడా చాలా సందర్భాలలో చాలామంది భక్తులకి వచ్చాయి. ఉదాహరణకి దాన్ని మనం గమనించినట్టయితే దానియేలు గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ సందర్భంలోనే 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. అంటే అతడు నిద్రించినప్పుడు ఒక దర్శనం వస్తుంది. అది ఆయనకు అర్థం కాదు. దీని సంగతి ఏంటా అని చెప్పి ఒక ఆందోళనతో ఉంటాడు. ఎవరు తెలియచేస్తారా అని చెప్పేసి అది వరకు ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ జ్యోతిష్యులని, కాలజ్ఞానులని, ఇంకా రకరకాలుగా వాటి భావాలను చెప్పగలుగుతామని ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపిస్తాడు. కానీ వాళ్ళెవరు చెప్పజాలకపోతారు. చంపేస్తాను అని అంటాడు. ఈ వార్త ఎరిగినటువంటి దానియేలు గారు, నాకు సమయం ఇస్తే నేను చెబుతాను అని చెప్పేసి అసిస్టెంట్లకు చెప్తాడు. వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారు. అప్పుడు రాజు పిలువనంపిన తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయనకి ఏ దర్శనం అయితే వచ్చిందో అది జ్ఞాపకం లేదు, కానీ ఆ భయాన్ని మాత్రం కలిగించింది ఆయనకి. కనుక నాకు జ్ఞాపకంలో లేదు, ఇప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు వచ్చిన కళ ఆ రూపం ఏందో చెప్పాలి, దాని అర్థం ఏందో చెప్పాలి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ జారీ చేస్తారు.
ఆ సందర్భంలో దానియేలు గారు నేను తెలియచేస్తాను అని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి మరలా దేవుని ద్వారా అయ్యా మరి దానియేలు గారికి మీరు ఏ దర్శనం చూపించారో మరి అది తెలియచేసి మిమ్మల్ని మహిమపరచులాగున నాకు తెలియచేయండి అని చెప్పేసి దేవుని అడిగితే దేవుడు దానియేలుకు తెలియచేస్తాడు. దానియేలుకు తెలియచేస్తే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజుకు చెప్తున్నారు. ఏమని మళ్ళీ చూస్తున్నాం. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, ఏ దర్శనం అది? స్వప్న దర్శనము. ఆ దర్శనములోనే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, రాయి, వీటిలో 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. అంతిమంగా క్రీస్తు మహాసామ్రాజ్యం ఏర్పడుతుంది. క్రీస్తు మహాసామ్రాజ్యం అనేటువంటిది అంతిమ కాలములో ఏర్పాటు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయటానికి దేవుడు కలలో ఈ నెబుకద్నెజరుకి దర్శనము ఇవ్వటము జరిగింది. ఇలా కోకొల్లలుగా కళలలో కూడా దర్శనములు ఇవ్వటం జరిగింది. ఇది అంటే కళ ఒకటి, దర్శనం మరొకటి, కళతో కూడుకున్నటువంటి దర్శనం ఇంకొకటి. 3 రకాలన్నమాట. ఓకే, ఆ మూడింటిని గురించి సూచాయగా ఒక్కొక్క సందర్భాన్ని చూసుకుంటూ వచ్చాను. ఓకే, ఇక చివరగా ఈరోజు పాఠానికి చివరగా సమయం క్రాస్ అయిపోయింది, కొంచెం ఓపిక. చివరగా, ఎందుకంటే ఆ ఒక్కదాని గురించి మళ్ళీ పాఠం చెప్పుకోలేము, టైం కేటాయించలేము దానికి. ప్రత్యక్షతలు అని అంటారు. ప్రత్యక్షత అనంటే ముఖాముఖి తారసపడటం, ముఖాముఖిగా కలుసుకోవటం, ముఖాముఖిగా మాట్లాడుకోవటం, ముఖాముఖిగా ఇచ్చిపుచ్చుకోవటం, ఇలాంటివి అన్నమాట. అలాంటి ప్రత్యక్షతలు భక్తులకి అప్పుడప్పుడు వచ్చాయి. ఇది మనకు తేటగా ఎక్కడ ఏ విషయంలో అర్థం కాగలదు అనంటే, మోషే గారు గొర్రెలను కాచుకుంటూ హోరేబు కొండ యుద్ధకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక పొదలో అగ్ని మండుతూ ఉన్నది. ఏంటి చూద్దామా అని చెప్పి దాపునకు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ మంటలో నుండి ఒక స్వరము వచ్చింది. నీవు నిలుచున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులను విడువుము అన్నది. ఆ తదుపరి ఇక ఏం చేయాలి, ఏం కథ, భవిష్యత్తు ప్రణాళిక, ఇశ్రాయేలీల విడుదల, దీని గురించినటువంటి ఆ సంభాషణ అంతా కూడా జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం, అంటే మొదటి నుండి చదువుదాం, 2వ వచనంతో అర్థమవుతుంది. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను, అంటే కనిపించెను. కనిపించింది ఎవరు? దూత, యెహోవా దూత ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమైన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ సందర్భాలన్నీ మాట్లాడుకున్నారు వాళ్ళు ముఖాముఖిగా. అంటే ఇప్పుడు మోషే గారు మెలకువలోనే ఉన్నారు, ఒక పని మీద వెళ్ళారు. వెళ్ళినటువంటి వ్యక్తికి అనుకోకుండా ఒక ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తి దేవదూత, రైట్? ఆ వ్యక్తి తారసపడి కొన్ని విషయాలని తెలియచేయటం జరిగింది. యెహోవాను గురించి, ఇశ్రాయేలీలను గురించి, ఇప్పుడు ఈయన ఏం చేయాలో, ఈయన బాధ్యతల గురించి తెలియచేసేటువంటి ముచ్చట్లు వారు పెట్టుకోవటం జరిగింది. ఇది
ప్రత్యక్షంగా జరిగినటువంటి ప్రత్యక్షత మూలంగా జరిగినటువంటి సంభాషణ లేదా కమ్యూనికేషన్. ఓకే, ఇలాంటివి ప్రత్యక్షతలు ఉన్నాయి. గనుక ఇన్ని రకాలైనటువంటి శైలిలలో బైబిలు వ్రాయబడింది. నేను నెంబర్లు అన్నింటికీ వేయలేదు, కానీ ఇంచుమించు ఇది 11, 12, 13, 14, 15 రకాల శైలులలో బైబిలు వ్రాయబడింది. కనుక ఆ చదివేటప్పుడు ఇది ఏ శైలిలో రాయబడింది అనేది మొట్టమొదటగా మనం గమనించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ శైలిలో దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు బైబిలు సుస్పష్టంగా, తేటగా, సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. గనక బైబిలు చదవండి, ఈ రకంగా చదవండి. చదివితే మరి దావీదు గారు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు. ఏమంటే మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లో పెద్దలు ఉన్నారు, ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు. వాళ్ళందరూ గమనించుకోవాల్సిన విషయం, బైబిల్ మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. నీవు వేలకు భోజనం చేయుట ఎంత ప్రాముఖ్యమో, బైబిల్ చదవటం అనేటువంటిది అంతకంటే ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. శరీరం బ్రతకాలి అనంటే అన్నము అనేటువంటి ఆహారం ఉండాలి, లేదా రొట్టె సోన్సు వేలకి ఆహారం ఉండాలి. ఆత్మ బ్రతకాలి అనంటే జీవము కలిగినటువంటి దేవుని వాక్కులు అనేటువంటి ఈ వాక్యము ఆహారంగా తీసుకోవాలి, మర్చిపోకూడదు. నీ ఆత్మగా ఉన్నటువంటి నీవు నీరసపడకూడదన్నా, బలహీనపడకూడదు అనన్నా, ఆరోగ్యంగా ఉండాలి అనన్నా, శక్తి కలిగి ఉండాలి అనన్నా, సజీవంగా ఉండాలి అనన్నా, నీవు వాక్యం అనేటువంటి ఆహారాన్ని భుజించాలి. ఈ వాక్యం అనేటువంటి ఆహారమును నువ్వు భుజిస్తే వీటిని ఇందాక చెప్పుకున్నటువంటి వాటి అన్నిటితో పాటు నీకు మంచి వివేకం వస్తుంది, మంచి యుక్తి వస్తుంది, మంచి చైతన్యం వస్తుంది, సమయస్ఫూర్తి వస్తుంది, మంచి చెడ్డలు తెలుస్తాయి, ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో తెలుస్తుంది, వాటి విషయంలో సంయమనము వస్తుంది, నిన్ను నీవు నియంత్రించుకోగలిగేటువంటి శక్తి వస్తుంది. అందుకే తన అనుభవంతో మరి దావీదు కూడా ఆ యవ్వన అనుభవంలో నుండే వచ్చినటువంటి వాడు గనక ఆయన చెప్పినటువంటి మాట అదొకటి చూసుకొని ముగించుకుందాం. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం ఏమన్నాడు? యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యమును ఎలా చూడాలంటున్నాడు? జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్త. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. జాగ్రత్త అని అన్నాడంటే నెక్స్ట్ క్షణములో ప్రమాదము పొంచి ఉన్నది. జాగ్రత్త అంటే నువ్వు వాక్యమును సరి అయినటువంటి విధానములో హ్యాండిల్ చేసుకోలేకపోతే ప్రమాదము జరగటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. వాక్యమును చదవటము నిర్లక్ష్యం చేస్తే నీకు గాఢాంధకారము అలమటించటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. వాక్యమును మరవకము, వాక్యమును చదువుము, వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించుము. తద్మూలముగా తన నడతను శుద్ధిపరుచుకుంటారు, జాగ్రత్తగా నడుచుకుంటారు. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు. కనుక ఆ వాక్యాన్ని ఈ 3 తరగతులుగా చెప్పుకున్నటువంటి విధానాలలో జాగ్రత్తగా చదివి మన హృదయంలో పదిలపరుచుకుందాం. అప్పుడు మనము
జాగ్రత్త వహించినటువంటి వారమై, మంచి చెడులు తెలిసినటువంటి విచక్షణ వివేకము కలిగినటువంటి వారమై, తప్పు చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుచు దేవుని చిత్తానుసారంగా క్రియారూపకమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండి దేవుని కృపకు పాత్రులమై దైవ ఆశీర్వాదమును మనం పొందుకొని నిత్య జీవాన్ని అనుభవించగలం. కనుక ఈ విషయాల్ని మరొక మధ్యలో పెట్టుకొని దీన్ని బట్టి మీరు బైబిల్ని దీన్ని బట్టి ఈ విధానంలో బైబిల్ను చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. అయ్యా, మంచి విషయాలని, మాకు అవసరమైనటువంటి విషయాలని, మీ మాటలను అర్థం చేసుకోవటానికి కీలకంగా ఉండేటువంటి కీ పాయింట్లని మీరు మాకు తెలియచేశారు. వ్రాయబడినటువంటి శైలి, విశిష్టత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకున్నాం. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా మా అందరి హృదయాలలో ఈ ఆలోచన భద్రంగా ఉండి, ఈ ఆలోచనతో బైబిల్ని బాగా ధ్యానించి మంచి జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని పొందుకొని మేము జీవించవలసినటువంటి విధానంలో మీ చిత్తానుసారంగా జీవించి బ్రతికి మీకు ఇష్టమైనటువంటి పిల్లలముగా మీ యొక్క కృపకు పాత్రులమై మీ మనస్సును చూరగొని అయ్యా, మీ యొక్క ఆశీర్వాదమును, మీరు అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకోగలిగేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఇది మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినపు మా పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండుమని, దేవదూతుల యొక్క కాపుదల భద్రత మాకు దయచేయమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, ఏ మాటలనైతే విన్నామో ఆ ప్రకారంగా బైబిల్ని అధ్యయనం చేసి మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.